అస్సలామలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ వ్యూయర్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇది చూడండి షక్కర్ పరాఠా, అంటే షుగర్ పరాఠా. చాలా పాతకాలం రెసిపీ అండి ఇది. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా చూడండి, మనం యాజ్ ఇట్ ఈస్ గోధుమ పిండికి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే అందులో కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా వాటర్ వేసి, సేమ్ గోధుమ పిండికి ఎలాగైతే కలుపుకుంటామో అలాగే వాటర్ వేసి మంచిగా కలపండి. పైనుంచి ఒక స్పూన్ నెయ్యి లేదా ఆయిల్ వేసి ఇలాగా ఒక హాఫ్ అన్ అవర్ మినిమం సైడ్లో పెట్టేయండి. మంచిగా సాఫ్ట్గా వస్తాయి మనం పరాఠా చేసుకున్నప్పుడు. ఇప్పుడు చూడండి, దీనికి సేమ్ మనం ఆలూ స్టఫింగ్ ఎలా అయితే చేస్తామో లోపల ఫిల్లింగ్, అక్కడ మనం షుగర్ చేస్తామండి స్టఫింగ్లో. నార్మల్ షుగర్ మనం ఏదైతే వాడతామో అదే షుగర్ని లోపల వేసి ఇలాగా సర్కిల్లా చేసి లోపల షుగర్ వేస్తామండి. ఒక 2 స్పూన్స్ దాకా షుగర్ వేసి జాగ్రత్తగా ఇలాగ క్లోజ్ చేసుకోవాలండి. క్లోజ్ చేసి నిదానంగా ప్రెస్ చేసుకోండి, పొడి పిండి పైనుంచి చల్లుకుంటూ సర్కిల్ అయ్యేలాగా, రౌండ్గా వచ్చేలాగా చపాతీ మంచిగా ఇలాగా ప్రెస్ చేయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయి. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ. పిల్లలు అస్తమానం ఇది ఎప్పుడు మీరు చపాతీ చేస్తున్నా సరే ఒక్కటైనా సరే షుగర్ పరాఠా చేయమంటారు. చూడండి, ఇంకో చపాతీ కూడా చేస్తున్నాను చూడండి. నేను ఇక్కడ ఇలాగా లోపల వేసుకొని, మీరు స్టార్టింగ్లో అది ఏమైనా పరాఠా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది అన్నట్టు ఉంటే మీరు లోపల ఫిల్లింగ్ ఏదైతే చేస్తున్నామో షుగర్ది కొంచెం తక్కువ చేసుకోండి. అంటే 1 స్పూన్ లేదా 1.5 స్పూన్ వేయండి ఫిల్లింగ్. ఏం బ్రేక్ అవ్వదండి. జాగ్రత్తగా మీరు ఇలా తిప్పుకుంటూ సర్కిల్లా చేసి మంచిగా చేత్తో ప్రెస్ చేసుకొని పైనుంచి పొడిపిండి స్ప్రింకిల్ చేసుకుంటూ చేయండి. ఇదైతే మా ఇంట్లో అందరిది ఫేవరెట్ అండి. మాది చైల్డ్‌హుడ్ రెసిపీ. నాకైతే చాలా ఫేవరెట్ అండి ఇది. మీరు ఒకసారి నేను చెప్తున్నాను కదా, మీరు ట్రై చేయండి. దీన్ని షక్కర్ రోట్ కూడా అంటారు, చక్కర్కి రోటీ అంటారు, చీనీ కా పరాఠా అంటారు. చాలా మంచి మంచి పేర్లు ఉన్నాయి దీనికి. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకైతే బాగా నచ్చుతుంది ఇది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ప్రెస్ చేసుకొని దీన్ని మీరు నాన్ స్టిక్ తవా మీద చేస్తే బెటర్ అండి. ఎందుకంటే అది షుగర్ క్యారమలైజ్డ్ అయ్యి కింద స్టిక్ అవుతూ ఉంటుంది. సో నాన్ స్టిక్ తవా మీద అయితే ఈజీగా టర్న్ చేసుకోవచ్చు మనం. ఇలాగా వేసి మీడియం ఫ్లేమ్లో నెయ్యి ఏదైతే ఉంటుందో నెయ్యితోనే మీరు దీన్ని టోస్ట్ చేయండి. ఘీ వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, ఇందులో మంచి టేస్ట్ కూడా వస్తుంది. చాలా బాగా వస్తుందండి టేస్ట్. ఆయిల్ కన్నా నెయ్యి ఏదైతే ఉంటుందో నెయ్యి వాడితే ఇలా ఈ పరాఠాకి చాలా మంచి టేస్ట్ ఉంటుందండి. ఇలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులు మంచిగా కాల్చేసుకోండి. ఇది షుగర్ మొత్తం క్యారమలైజ్డ్ అయ్యి గోల్డెన్ కలర్లో మంచిగా వస్తాయి. ఇలాగా మంచిగా కాల్చుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇది అయిపోయినాక ఇంకో పరాఠా వేసే ముందు టిష్యూ పేపర్తో ఒక్కసారి తవ్వాని ఇలాగా క్లీన్ చేయండి. ఎందుకంటే ఇది షుగర్ మొత్తం మెల్ట్ అవుతుంది కదా మనం పరాఠా చేసినప్పుడు. నెక్స్ట్ పరాఠాకి మొత్తం అది బ్లాక్గా అంటుకుంటుంది. అందుకని చెప్పి నేను ఇక్కడ వీడియో తీసే దాంట్లో పడి నేను అది టిష్యూతో క్లీన్ చేయడం అనేది తీయడం మర్చిపోయాను నేను వీడియో క్లిప్. మీరు సెకండ్ పరాఠా వేసినప్పుడు ఒక్కసారి టిష్యూతో ఇలాగా క్లీన్ చేసి ఇంకో పరాఠా వేయండి. దీనికి సైడ్ డిష్ ఏం అక్కర్లేదండి. ఉత్తిగా ఇలాగే చేసి ఈవినింగ్ టైం పిల్లలకి పెట్టొచ్చు. స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టొచ్చు వాళ్ళకి. క్రిస్పీగా, క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఒక్కసారి నేను చెప్తున్నాను కదా, మీరు ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి కామెంట్ సెక్షన్లో ఏమన్నారనేది ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే అండి. అల్లా హాఫీజ్.